బట్ మీరు ఇనిషియల్ స్టేజ్‌లో వచ్చినప్పుడు అంటే 'ప్రేమ కావాలి' లేదంటే తర్వాత 'లవ్లీ' సినిమాలన్నిట్లో కూడా ప్రాపర్ ఒక లవర్ బాయ్‌గా కనిపిస్తూ అంటే అప్పటికి ఆ లవర్ బాయ్ చాక్లేట్ ఇమేజ్ ఉన్న హీరోస్ కైండ్ ఆఫ్ ఒక స్పేస్ ఉండింది. హ్మ్. అది చాలా వాయిడ్ ఉండింది. హ్మ్. అంటే పోస్ట్ 'ఉదయ్ కిరణ్' గాని వీళ్ళందరూ ఎవరు హ్మ్. కూడా ఫిల్ చేయలేకపోయారు. యూ హ్మ్. ఆర్ ద వన్ హూ ఫిల్డ్ ఇట్ హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. అందరూ అంటే ఇండస్ట్రీ పర్స్పెక్టివ్‌లో కూడా ఏముండేదంటే హి విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్. ఒక హ్మ్. ప్రాపర్ లవర్ బాయ్‌గా సెట్ అవుతున్నాడు. హ్మ్. ఎందుకని మాస్ సైడ్ వెళ్ళాల్సొచ్చింది? అంటే మాస్ సైడ్ నేను కావాల్సని ఎళ్ళలేదండి. అంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతానండి. ఓన్లీ లవర్ బాయ్ రోల్స్ చేస్తూ ఉంటే మాత్రం నేను ఈ పాటికి ఎళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఆ మాస్ సైడ్ వెళ్ళడం వల్లే కమర్షియల్‌గా నాకు ఓపెనింగ్స్ రావడం అండ్ నా హిందీ మార్కెట్ పెరగడం. హ్మ్. ఆ మాస్ సైడ్‌లో కొంచెం మాస్ అంటే మాస్ కావాల్సినల్లా. ఒక క్యారెక్టరైజేషన్ అండ్ ఓన్లీ లవర్ బాయ్ చేస్తున్నా కూడా మొనోటోనస్ వచ్చేసేది. ఇంకా ఇతను ఇది తప్ప ఇంకేం చేయడా అని. అందుకే నేను థర్డ్ ఫిల్మే సుకుమారుడు చేశా. హ్మ్. సుకుమారుడులో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా గ్రే షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్‌లోకి. ఆ 2 సినిమాలు పాజిటివ్ క్యారెక్టర్‌లు చేసి నెక్స్ట్ సినిమా నేను థర్డ్ సినిమా కూడా సేఫ్ గేమ్ ఆడొచ్చు. సేఫ్ గేమ్ ఆడి లవ్ స్టోరీ చేయొచ్చు. అంటే నాకంటూ మార్కెట్ ఉండేది అంతా ఉండేది. బట్ ఐ డిడ్న్ట్ డూ దట్. హ్మ్. సో, ఐ వెంట్ ఫర్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. డిఫరెంట్‌గా చేద్దాం అని చెప్పేసి మీరు చూడండి నా గ్రాఫ్ ఏ ట్రూ. ట్రూ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ అయితే డిఫరెంట్ ఖచ్చితంగా క్యారెక్టర్స్, ఉన్నాయి. డిఫరెంట్ ఫిల్మ్స్. దట్ టూ ఆ డైరెక్టర్ కూడా 'పిల్ల జమీందార్' తర్వాత అశోక్ అశోక్. డైరెక్షన్ కాబట్టి సో, 'సుకుమారుడులో' కూడా గ్రే షేడ్ క్యారెక్టర్ హ్మ్. ఎంచుకున్నా. అదే చాలామంది నన్ను డిస్కరేజ్ చేశారు. ఎందుకు గ్రే షేడ్ అప్పుడే అని. అంటే ఐ వాంటెడ్ టు షో సంథింగ్ డిఫరెంట్. షో డ్యూడ్ సంథింగ్ డిఫరెంట్ అని. సో, ఆ ప్రాసెస్‌లోనే అటెళ్ళాను. అటెళ్ళిన తర్వాత ఎప్పుడైతే తర్వాత నేను ఇమ్మీడియేట్‌గా ఒక లవ్ స్టోరీ చేశా. ఇట్ డిడ్న్ట్ డూ వెల్. ఓపెనింగ్స్ కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేయలే. ఓపెనింగ్స్ వచ్చాయి గానీ సినిమా అంత పే చేయలే. కానీ ఇమ్మీడియేట్‌గా 'రఫ్' ఒక సినిమా చేశా. టెర్రిఫిక్ ఓపెనింగ్స్ వచ్చాయి 'రఫ్‌కి'. సాంగ్స్‌కి గాని, దానికి మణిశర్మ గారు, రకుల్ ఆల్మోస్ట్ తన ఇంట్రడక్షన్ తను హ్మ్. ఇంట్రొడ్యూస్ చేసాం మేము తెలుగులో. దానికి టెర్రిఫిక్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఫస్ట్ 3, 4 డేస్. బట్ తర్వాత కొంచెం ఆబ్వియస్‌లీ. సో, అలా ఐ ట్రైడ్. దాని తర్వాత మళ్ళీ ఒక హారర్ జానర్ అన్నీ ట్రై చేశాను. అది కొంచెం ఆ టైంలోనే కొంచెం ఒక షాక్ అయ్యాను ప్రాపర్‌గా కొంచెం. షేక్ అయింది హ్మ్. కొంచెం ఆ టైంలో. బట్ లక్కీగా ఏమైందంటే నేను యాక్షన్ ఫిల్మ్స్ చేయడం వల్ల 2, 3 యాక్షన్ ఫిల్మ్స్ చేయడం వల్ల నాకు సడెన్‌గా ఒక హిందీ మార్కెట్ అనేది ఒకటి ఏర్పడింది. డబ్బింగ్ అయింది డబ్బింగ్ సాటిలైట్‌ది. శాటిలైట్. అది నాకు తెలీల. హుహు. ఆ యాక్షన్ ఫిల్మ్స్ తర్వాత ఒక 4, 5 ఇయర్స్ ఒక 3, 4 ఇయర్స్ తర్వాత రీసెంట్‌గా ఒక 4 ఇయర్స్ నుంచి నా హిందీ మార్కెట్ బావుంది. చాలా బావుంది అని చెప్పి సినిమాలు రావడం స్టార్ట్ అయింది. ఓకే. అంటే మనకంటూ ఆ ఫిల్మ్స్ అప్పుడు చేయడం వల్ల ఇక్కడ నాకు ఒక మార్కెట్ ఏర్పడింది అనేది నాకు అర్థమైంది. ఆ మార్కెట్ ఉండడం వల్ల ఈ రోజుకి ఐయామ్ స్టిల్ సర్వైవింగ్. అండ్ ఈరోజు 'శంబాలా' చేయడానికి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అది. అట్ ది సేమ్ టైమ్ ఆబ్వియస్‌లీ మై ఫిల్మ్స్ ఆర్ డూయింగ్ వెరీ వెల్ డిజిటల్. హ్మ్. హ్మ్. డిజిటల్ బాగా చేస్తున్నాయి. సో, అవి పే చేసినాయి. సో, మాస్‌లోకి వెళ్ళాలి, ఎళ్ళాలని కాదు. ఓకే. మాస్ హీరో అవ్వాలని కూడా కాదు. చిన్న కమర్షియల్ ఫిల్మ్స్ చేయాలి, కమర్షియల్ ఎడ్జ్ రావాలి అని చెప్పి చేసిందే. అంతే తప్ప ఏమి ఇది నేను మాస్ హీరో అయిపోవాలి, లేదంటే ఓకే. ఓవర్‌నైట్ ఇదయిపోవాలని అనుకోని అటు వెళ్ళిందేం కాదు. హ్మ్. ఆ హ్మ్. మొనోటోనస్‌ని బ్రేక్ చేయాలని చెప్పి చేసింది. ఓకే.